ఎలెన్ లాంగర్ హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆఫ్ సైకాలజీ. తను ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. వాళ్ళ యూనివర్సిటీలో చాలామంది జిరాక్స్ కోసం క్యూలో నిలబడ్డారు. సో కొంతమంది పెద్ద పెద్ద బుక్స్, కొంతమంది కొన్ని పేజెస్ తోటి క్యూలో నిలబడ్డారు. అందులో నుంచి ఒక పర్సన్ బయటకు వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, నాకు 5 పేజెసే ఉన్నాయి, కొంచెం నేను మీకన్నా ముందు జిరాక్స్ తీసుకోవచ్చా అని అడిగారు. అడిగినప్పుడు ఆ క్యూలో ఉన్న వాళ్ళలో 60% యాక్సెప్ట్ చేశారు. ఆ కొద్దిసేపటి తర్వాత ఇంకొక పర్సను బయటకు వచ్చాడు. అందులో నుంచి, ఎక్స్క్యూజ్ మీ, నా దగ్గర 5 పేజెసే ఉన్నాయి, ఇది కొంచెం అర్జెంటు, నేను మీకన్నా ముందు జిరాక్స్ తీసుకోవచ్చా అని అడిగారు. సో ఈసారి ఆ క్యూలో నిలబడ్డ వాళ్ళలో 90% పీపుల్ యాక్సెప్ట్ చేశారు. దీన్నే సైకాలజీ ఆఫ్ పర్స్యూయన్స్ అంటే ఒప్పించే మనస్తత్వ శాస్త్రం అన్నమాట. హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం సైకాలజీకి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. సో ఈరోజు మనం మాట్లాడుకుపోయే బుక్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ ద సైకాలజీ ఆఫ్ పర్స్యూయన్స్. ఆథర్ వచ్చేసి రాబర్ట్ సిలాదిన్. సో సైకాలజీకి సంబంధించిన ఒక 6 స్టెప్స్ దీంట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎట్ ద సేమ్ టైం ఈ బుక్ను ఎక్కువగా ఎవరు ఫాలో అవుతారంటే పొలిటీషియన్స్, సేల్స్ మ్యాన్స్, అలాగే బ్రాండ్ టీవీ యాడ్స్ చేసేవాళ్ళు దీన్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారనమాట. సో మీరు కనుక లైఫ్లో ఎవరినైనా ఒక మంచి విషయాన్ని ఒప్పించడానికి ఈ సైకాలజీని వాడితే, అంటే ఈ స్టెప్స్ని కనుక వాడారంటే ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు జరగడానికి చాలా స్కోప్ ఉంటుందన్నమాట. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. నెంబర్ 1 వచ్చేసి స్కేర్సిటీ. ఆథర్ దీనికోసం ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక జార్లో 2 బిస్కెట్స్ ఉంచారు, ఇంకో జార్లో 10 బిస్కెట్స్ ఉంచారు. సో ఒక 5గురిని అందులోకి పంపించారు, ఏది ఎక్కువగా తింటారు అని. సో ఏదైతే తక్కువ ఉందో, 2 బిస్కెట్స్ ఉన్నాయో దాన్ని మాత్రమే తీసి తిన్నారనమాట. ఓకే, సో దీన్ని బట్టి ఆథర్ ఏం చెప్తారంటే, మనకి ఏదైతే లిమిటెడ్గా దొరుకుతుందో దాని మీద జనాలకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటారు. ఎగ్జాంపుల్కి మార్కెటింగ్లో చూద్దాం. సో ఒక 2 రోజుల్లోనే మార్కెట్ క్లోజ్ అయిపోతుంది, ఒక 2 రోజుల్లో సేల్స్ అన్నీ అయిపోతున్నాయి అంటే జనాలు ఎగబడి తీసేసుకుంటారు. అంటే ఈ 2 డేస్లో అయిపోతుంది, తర్వాత దొరుకుద్దో లేదో అని. ఏదైతే లిమిటెడ్ పీరియడ్లో దొరుకుతుందో, ఏదైతే తక్కువ ఉంటుందో, సో అది చాలా ఎక్కువగా వాల్యూ ఉంటుందంట. ఎగ్జాంపుల్కి ఇండియాలో కూడా గమనించండి. ఏ కాలేజీలో అయితే మనకి లిమిటెడ్ సీట్స్ ఉంటాయో ఆ కాలేజీకి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఆ కాలేజీలో చదవడానికి చాలామంది పోటీ పడుతూ ఉంటారు, ఎందుకంటే సీట్స్ లిమిటెడ్ కాబట్టి పోటీ ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే ఒక మూవీ గురించి చూడండి. ఏదైతే మూవీ బ్యాన్ అయిపోతుందో ఆ మూవీని చూడాలని చాలామంది వెతుకుతూ ఉంటారు. ఎక్కడ దొరుకుతుందని చాలా పోటీ పడుతూ ఉంటారు. ఈ స్కేర్సిటీ ప్రిన్సిపల్ చాలా ఎఫెక్టివ్గా ఎప్పుడు అప్లై అవుతుంది. మనందరికీ తెలుసు, ఏ వస్తువు అయితే చాలా కష్టపడి దొరుకుతుందో దాని మీద మనకు వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఏ వస్తువు అయితే మనకి ఈజీగా దొరుకుతుందో దాన్ని చాలా లైట్గా తీసుకుంటాం. సేమ్ ఇలాంటి కాన్సెప్ట్నే మన లైఫ్లో యూజ్ చేయాలనుకుంటే, చాలామంది రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, మీరు పొద్దాక అవతల వ్యక్తికి అందుబాటులో ఉన్నప్పుడు మీ వాల్యూ వాళ్ళకి తెలియదు. ఒక లిమిటెడ్ టైం వరకు వాళ్ళతో అవైలబుల్ ఉన్నప్పుడు మీ టైం చాలా కష్టం దొరకడం అనేది వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీ టైంకి ఇంపార్టెన్స్ ఇస్తారు, మీకు ఇంపార్టెన్స్ ఇస్తారు. నెంబర్ 2 సైకాలజీ వచ్చేసి లైకింగ్. ఎగ్జాంపుల్కి మనం ఎవరినైతే లైక్ చేస్తామో వాళ్ళు ఏం మాట్లాడినా, వాళ్ళు ఏం చెప్పినా మనం అగ్రీ చేస్తాం. ఫస్ట్ 1 వచ్చేసి ఫిజికల్ అట్రాక్టివ్నెస్. మీరు కనిపించే విధానాన్ని బట్టి కొంతమంది లైక్ చేస్తారు. సో ఈ లైకింగ్ లవ్ దాకా రావచ్చు, మ్యారేజ్ దాకా రావచ్చు. లైకింగ్లోనే సెకండ్ 1 వచ్చేసి సిమిలారిటీస్. మన బ్యాక్గ్రౌండ్, అవతల వాళ్ళ బ్యాక్గ్రౌండ్, మన హ్యాబిట్స్, అవతల వాళ్ళ హ్యాబిట్స్, అలాగే మన థింకింగ్, అవతల వాళ్ళ థింకింగ్, ఇవి 2 కనుక కలిసిపోతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మనం లైక్ చేస్తూ ఉంటారు. సో సి వచ్చేసి కాంప్లిమెంట్స్. ఈ భూమి మీద ఎవరికైనా సరే ఒకరిని, వాళ్ళల్లో ఉన్న ఒక ప్రత్యేకతని మనం పొగిడినప్పుడు, కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు మనం లైక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ కాంప్లిమెంట్ వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా, ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో అందుకని మీతోటి ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటూ ఉంటారనమాట. ఇది వన్ ఆఫ్ ది సైకాలజీ. నెక్స్ట్ డి వచ్చేసి కాంటాక్ట్స్. కాంటాక్ట్స్ అంటే చాలామంది చాలా ప్లేసులు తిరుగుతూ ఉంటారు, చాలామందితో కాంటాక్ట్స్ అవుతూ ఉంటారు. సో ఇలా కాంటాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి ప్రతి ఫీల్డ్లో ఒక అనుభవం ఉంటుంది, ఒక పర్సన్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు
ఆ పాత ఫ్రెండ్స్ పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఆ కాంటాక్ట్స్లో ఎవరిలాగా మీరు అనిపించారో ఓకే అతని మెంటాలిటీ లాగా మిమ్మల్ని అనిపించినప్పుడు మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు. ట్రస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనతోటి మనం లైక్ చేయడానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఈ వచ్చేసి కోఆపరేషన్. మీరు ఒక టీంలో ఒక పని చేయాల్సి వస్తుంది. ఆ పని మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ టీంతో పనిచేస్తున్నప్పుడు మీరు పలానా వాళ్ళతో చేస్తే మీకు బెటర్గా అనిపిస్తుంది కోఆపరేషన్. సో వాళ్ళు ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ మీకు వస్తుంది. ఎగ్జాంపుల్కి స్పోర్ట్స్లో ఏంటంటే పలానా వాళ్ళు నా టీంలో ఉంటేనే నేను ఖచ్చితంగా గెలవగలుగుతాను అనుకొని ఒక లైకింగ్ ఏర్పడుతుంది. అలాగే ఒక టీం ప్రాజెక్ట్లో చేస్తున్నప్పుడు నా టీంలో పలానా వ్యక్తి ఉంటేనే నేను ఈ టీంని ముందుకు తీసుకెళ్ళగలుగుతానని ఏర్పడుతున్నాను. ఇదంతా కూడా లైకింగ్. ఆ టీంని గ్రోత్ తీసుకురావడానికి అతను చేస్తున్న పని మీద ఆటోమేటిక్గా లైకింగ్ ఏర్పడుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా లైకింగ్ సైకాలజీకి సంబంధించినవి. సో సైకాలజీలో థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి అథారిటీ. ఎవరైతే ఒక ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో రోల్ మోడల్ అవుతారో అలాంటి వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఫాలో అవుతారు. సో దీనికి ఆథర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక హాస్పిటల్లో ఒక ఫేక్ డాక్టర్ని పంపించారు. ఆ ఫేక్ డాక్టర్ పేషెంట్లను చూస్తూ నర్సులకి, ఎవరైతే నర్సెస్ ఉంటారో ఆ నర్సులకి ఒక టాబ్లెట్స్ని రిఫర్ చేశారు. ఈ టాబ్లెట్ ఈ పర్సన్కి ఇవ్వు అని చెప్పి. ఆ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి డెడ్లీ బ్యాన్ టాబ్లెట్స్ అన్నమాట. బ్యాన్ చేసిన టాబ్లెట్స్, వాడకూడని టాబ్లెట్స్ అవి. ఇవి రిఫర్ చేసినప్పుడు 95% నర్సెస్ అవి ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఎందుకు అంటే డాక్టర్ మీద నమ్మకం. ఆ ఫీల్డ్లో డాక్టర్ అథారిటీ కదా. సో డాక్టర్ మీద నమ్మకం. ఆ నమ్మకంతో దాన్ని అతను చెప్పాడంటే ఖచ్చితంగా ఏదో రీజన్ ఉండి ఉంటుంది అని చెప్పేసి యాక్సెప్ట్ చేసేసారు 95%. ఇది తప్పు కదా సార్ అని కూడా అడగలేదు. అంటే కొన్ని డ్రెస్సులకి కొన్ని పోస్టులకి అంత ఇంపార్టెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మనం డాక్టర్స్ని చూస్తాం, పోలీస్ మ్యాన్ చూస్తాం, ఫైర్ మ్యాన్ చూస్తాం, ఎట్ ద సేమ్ టైం మనం మిలిటరీ పర్సన్ చూస్తాం. వీళ్ళని చూసినప్పుడు వాళ్ళకి వాళ్ళ డ్రెస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాం. కొన్ని కాలేజీల్లో మీరు పిహెచ్డి చేశారంటే, ఎంబీఏ చేశారంటే, ఇంజనీరింగ్ చేశారంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. వాళ్ళు ఏదన్నా ఒక పాయింట్ చెప్పారంటే చాలా శ్రద్ధగా వింటాం. ఇది అథారిటీ అన్నమాట. అంటే వాళ్ళు చెప్పేది వినడానికి మెయిన్ వాళ్ళకు ఒక అర్హత వచ్చింది. ఆ అర్హత ఏంటంటే ఆ కాలేజ్. అలాగే కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు. సో ఆ మోటివేషన్ స్పీకర్ ఏం చెప్పినా వినాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి అంత గ్రిప్ ఉంటుంది. లైఫ్కి సంబంధించి కానీ సైకాలజీకి సంబంధించి కానీ చాలా గ్రిప్ ఉంటుంది. కాబట్టి ఒక సబ్జెక్ట్ మీద అథారిటీతో కూడా అవతల వాళ్ళు మన మాట వినేలా ఒప్పించవచ్చు అనమాట. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ. మనం తీసుకునే చాలా నిర్ణయాలు మన ఎక్స్పీరియన్స్ని బట్టి, మన నాలెడ్జ్ని బట్టే తీసుకుంటాం. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా. ఒకవేళ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, అదే బ్యాడ్ ఇన్సిడెంట్స్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. అదే గుడ్ జరిగిందనుకోండి, అదే గుడ్ ఇన్సిడెంట్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. లైఫ్లో ప్రతిదీ కూడా ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట. లైఫ్లో ఎవరైతే కన్సిస్టెంట్గా ఒక గొప్ప రిజల్ట్ని తీసుకుంటారో వాళ్ళకి వాల్యూ ఎక్కువగా ఉంటుంది. లైఫ్లో ఎవరైతే లక్కీగా ఒక రిజల్ట్ తీసుకుంటారో వాళ్ళకి పెద్ద వాల్యూ ఉండదు. ఎగ్జాంపుల్కి ఒక పర్సన్ చాలా కష్టపడి చాలా ఒడిదుడుకులు వచ్చినా సరే కన్సిస్టెంట్గా ఆ ఫీల్డ్లో సక్సెస్ అయిపోయినప్పుడు అతనికి రెస్పెక్ట్ చాలా పెరుగుతుంది. ఇంకొక పర్సన్ జస్ట్ లక్కీగా సక్సెస్ అయిపోయాడు ఆ ఫీల్డ్లో, అతనికి పెద్ద వాల్యూ ఉండదు. అందుకని సైకాలజీ ప్రకారం ఏంటంటే అతని మీద జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు. ఎవరైతే కష్టపడి కన్సిస్టెంట్గా నిలబడి చూపిస్తారో అతని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు, లైక్ చేస్తారు, అతను చెప్పింది వింటారు అనమాట. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సోషల్ ప్రూఫ్. ఎగ్జాంపుల్కి ఒక అతను ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటున్నాడు. దాన్ని రేటింగ్ చూశాడు. 5 స్టార్ రేటింగు ఒక 20,000 మెంబర్స్ ఇచ్చారనుకోండి. ఇంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారంటే దీంట్లో ఏదో గొప్పతనం ఉందని నమ్మేస్తాడు. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతూ ఉంటాడు. దీన్ని సోషల్ ప్రూఫ్ అంటారు. మన రిలేటివ్స్ ఒక 10 మంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. సో సాఫ్ట్వేర్ జాబే చేయాలని ఆటోమేటిక్గా ఇప్పుడు చదువుతున్న నెక్స్ట్ జనరేషన్ అంతా ఫిక్స్ అయిపోతారు. దాన్నే ఫాలో అవుతూ ఉంటారు. దీన్ని సోషల్ ప్రూఫ్ అంటారు అన్నమాట. అలాగే మనం ఆఫీస్లో ఒక పని చేస్తున్నాం. ఈ పని చేస్తున్నప్పుడు దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది పైనుంచి మన బాస్ ఎవరో మోటివేట్ చేస్తూ ఉంటారు, దానికి ఒక ఐడియా ఇస్తూ ఉంటారు. ఇది కూడా సోషల్ ప్రెజర్ వల్లనే మనం ఆ పని చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే కొన్ని కామెడీ షోలు చూడండి. చాలామందికి ఆ కామెడీ షో నచ్చదు. అందులో యాడ్ చేసే ఒక కామెడీ ట్రాక్ వల్ల వీళ్ళు కూడా నవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎక్కడికి పోయినా ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు వీళ్ళందరూ ఫాలో అవ్వడం చూసి ఓహో ఇది అందరూ చూస్తున్నారు నేనే చూడట్లేదా అని చెప్పేసి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా చూడడం స్టార్ట్ చేస్తారు. అంటే ఇదంతా కూడా సొసైటీ ఎటుపోతుందో అది చూసి ఫాలో అయ్యేటోళ్ళు కూడా ఉంటారు. దీన్నే సోషల్ ప్రూఫ్ అంటారు. ఇది వన్ ఆఫ్ ది సైకాలజీ, జనాల్లో ఉండే ఇది వన్ ఆఫ్ ది సైకాలజీ.
నెంబర్ 6 వచ్చేసి రెసిప్రొకేషన్. మనల్ని అవతల వాళ్ళు ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, సో ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఉత్తగా ఆ గిఫ్ట్ తీసుకోవడానికి మనసు ఒప్పదు. సో మనం కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి ఫీల్ అవుతాం. అలానే మనల్ని ఎవరైనా డిన్నర్కి ఇన్వైట్ చేశారు, సో వాళ్ళే బిల్లు కట్టేసినప్పుడు మన మనసులో ఒక చిన్న ఇది ఉండిపోతుంది, అయ్యో ఉత్తగా మనం ఏం కట్టలేకపోయాం, ఇంకొకసారి వాళ్ళని మనం డిన్నర్కి ఇన్వైట్ చేద్దాం లేదా లంచ్కి ఇన్వైట్ చేద్దాం అనుకుంటాం. ఓకే, సో ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా ఉత్త చేతులతో మనకి వెళ్ళాలనిపించదు, మనం కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది. సో హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే 99% ఏదైనా ఇచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. అది ఇవ్వకుండా పట్టించుకోని వ్యక్తుల మీద నెగిటివ్ మైండ్ ఏర్పడుతుంది. ఓకే, సో అవతల వాళ్ళు ఏదన్నా తీసుకోవాలనుకున్నా మీలో ఇంత టాలెంట్ ఉంది కాబట్టి గిఫ్ట్ మీరు అర్హులే అనే ఒక ఫీలింగ్ తెప్పించి ఇచ్చినప్పుడు వాళ్ళకి మీ మీద ఒక రెస్పెక్ట్ ఏర్పడుతుంది అనమాట. ఎగ్జాంపుల్కి ఇప్పుడు చాలా మార్కెటింగ్ కంపెనీస్ కూడా ఇంతే చేస్తాయి. స్టార్టింగ్లో ఏం చేస్తాయంటే మనకి కొన్ని రోజులు ఫ్రీగా వాడడానికి ఇస్తాయి. అది ఫ్రీగా వాడడానికి ఆ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు మనం వాడిన తర్వాత అయ్యో మనకి ఇంత ఫ్రీగా ఇచ్చారు కదా, ఒక్కసారైనా మనం ఆ ప్రోడక్ట్ వాడుకుందాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకని ఈసారి ఆ ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు దానికి ఛార్జ్ చేస్తారు. ఇది ఒక మార్కెటింగ్ టెక్నిక్ అనమాట. ఓవరాల్గా వీడియో కంక్లూజన్ వచ్చేసి ఈ 6 ప్రిన్సిపల్స్, ఈ 6 రూల్స్ యూజ్ చేసేసి మీరు అవతల వాళ్ళని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒప్పించాలో, దీంట్లో దేనికి కనెక్ట్ అవుతారో చూసి దాంతో మీరు అనుకున్న పాయింట్కి ఒప్పించవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ బుక్లో ఇంకా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ బుక్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ పెట్టండి, లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ వల్ల, మీ కామెంట్ వల్ల మన యూట్యూబ్ ఛానల్ రీచ్ అనేది పెరుగుతుంది, ఇంకా చాలామందికి రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో నాకు కూడా ఇంకా కొత్త వీడియో చేయాలనే ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఈ సైకాలజీకి సంబంధించిన వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. గో సెల్ఫ్ మేడ్.